లను శ్రద్ధతో పరిశీలన చేసి ఆ వాక్యం నుండి మనము సందేశాన్ని అందుకోవాలి అన్నట్లుగా ప్రతి వారము ఒక్కొక్క మరి ఆత్మీయమైనటువంటి సందేశాన్ని మనము పొందుతూ ఉన్నాం. మరి ఈ రోజున ఏర్పాటు చేయబడినటువంటి 2 పాఠ్య భాగాలు ఎఫ్సీలకు రాయబడినటువంటి పత్రికలో 4వ అధ్యాయము మొదటి 6 వచనాలు, అదేవిధంగా లూకాసు వార్తలో 14వ అధ్యాయము మొదటి 11 వచనాలు మనకు అందివ్వబడ్డాయి. ప్రముఖంగా దాదాపుగా పూర్తిగా సువార్త పాఠ్యభాగం మీద మనము ధ్యానం సలపాలని మరి ఆ విధంగా దేవుడు నన్ను నడిపించడని నమ్ముతూ ఉన్నాను. సువార్త పాఠ్యభాగంలో ఏమున్నది అని అంటే అక్కడ కూడా ఒక సంఘటన, సన్నివేశము, దాని వివరణ మరి లూకాసు వార్తికుడు చక్కగా ఇవ్వటం మనం చూస్తాం. క్రీస్తు ప్రభువారు అనేకమైనటువంటి స్వస్థత కార్యాలు చేస్తూ, బుద్ధి మాటలు చెబుతూ సమాజాన్ని, మతాన్ని సంస్కరిస్తూ వచ్చేవాడు. అందులో భాగంగా ఇక్కడ ఈ సంఘటనలో కూడా బుద్ధి మాటలు చెప్పటానికి, సంస్కరించడానికి ఆ సన్నివేశాన్ని మలుచుకున్నాడు అన్నట్లుగా ఉంది. ఏమిటి ఆ సంఘటన, సన్నివేశం అని మనం చూసినట్లయితే ఒక రోగిష్టి, అది విశ్రాంతి దినము. విశ్రాంతి దినాన ఆ రోగిష్టిని బాగు చేయడం అనేటువంటిది రూల్స్కి వ్యతిరేకము, విధికి విరుద్ధము అన్నట్లుగా ఉండేది ఆ రోజుల్లో. రోగంతో ఉన్నవాడిని బాగు చేయడం ఏంటి, అది కూడా ఒక పని కదా. ఏ పనులు కూడా పెట్టుకోకూడదు విశ్రాంతి దినాన, అది వాళ్ళ యొక్క చాదస్తం. విశ్రాంతి దినాన విశ్రాంతి తీసుకోవాలి. హోలీ డే ఈజ్ ఆల్సో ఏ హాలిడే. అంటే నువ్వు పనులు చేయొద్దు, చక్కగా సంతోషంగా గడపచ్చు, విందులు వినోదాలు చేసుకోవచ్చు. క్రీస్తు ప్రభు వారిని మరి పరిసయ్యుల అధికారి ఒకడు విందుకు ఆహ్వానించాడు. విశ్రాంతి దినాన విందులు వినోదాలు చేసుకోవచ్చు. ఉద్యమించి 10 మందిని తయారు చేసుకొని విశ్రాంతి దినాన ఇటువంటివి చేయకూడదు, అది ఇదని మరి తిరుగుబాటు చెయ్యాలి. మరి తప్పు అయినప్పుడు క్రీస్తు ప్రభు వారు అలా చేయలే. ఈ రోజుల్లో మనం తిరుగుబాట్లు ఒక రకంగా ఉంటాయి, కానీ క్రీస్తు ప్రభు వారి యొక్క సాధింపు చర్యలు ఆ విధంగా ఉండవు. తిరుగుబాటు చేసేసి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలంటే అది కాదు, ఇది కాదు, విందులు వినోదాలు చేయడం ఏమిటి కాదు. తామర పువ్వులాగా ఉంటూ బురదను అంటుకోకుండా జీవించడమే క్రీస్తు యొక్క నైజం. బురదలోనే ఉంటాడు, బురద అంటుకోకుండా బ్రతుకుతాడు. వాడెంత దుర్మార్గుడైనా మంచివాడైనా సరే అభిమానంతో ఆహ్వానిస్తే వెళ్ళిపోతాడు. వీడు పనికిమాలిన వాడు, వీడు పిలిస్తే నేను వెళ్ళడం ఏమిటి కాదు. మహోన్నతుడు, కృపాసత్య సంపూర్ణుడు, సశరీరుడిగా వచ్చినటువంటి వాడు, నన్ను మించిన వాడు లేడనుకుంటూ ఇంకొకలాగా జీవించవచ్చు. మరి ఆ రకంగా చేయలే క్రీస్తు ప్రభువారు. ఎవరు పిలిచినా కూడా చక్కగా సంతోషంగా వెళ్ళేవాడు. పిలిచిన అందరూ పాపులే. బైబిల్ మనకు చెప్పేటువంటి మాట ఏమిటి, ప్రతివాడు కూడా పుట్టుకతోనే పాపం నందు నా తల్లి గర్భంన ధరించునని దావీదు భక్తుడు చెప్పినట్టుగా మనమందరం కూడా చెప్పుకోవాలి. ఆదాం చేసినటువంటి పాపం మన జీన్స్లో, మన రక్తంలో, కణకణాలలో అది వారసత్వంగా తీసుకుంటూ ఉన్నాం పాపాన్ని. కాబట్టి క్రీస్తు ప్రభు వారు వాడు ఎవడైనా ధనవంతుడైనా దరిద్రుడైనా ప్రేమతో ఆహ్వానిస్తే వెళ్ళిపోతాడు. మరి ఇక్కడికి అదే పనిగా క్రీస్తు ప్రభు వారు ఆలోచనతో కొన్ని పనులు చేస్తాడని మనం గమనించాలి. ఏ పనైనా సరే ఆయన ఆలోచన లేకుండా చేయడు.
ఇక్కడ మరి క్రీస్తు ప్రభు వారి యొక్క ఆలోచన ఏమిటి అని అంటే, పిలిచినోడికి బుద్ధి చెప్పాలి. వాడు ఎందుకు పిలిచాడు? ప్రేమతో, అభిమానంతో క్రీస్తుకి శాలువా కప్పి, దండ వేసి, పారితోషికం చేతిలో ఏమైనా దారి ఖర్చులని గానీ, లేకపోతే ఇంకొకటి గానీ ప్రోత్సాహకం పెట్టి, ఈ రకమైనటువంటివి మనం చేస్తా ఉంటాం. ఆ రకంగా చేసేసేలాగున ధనవంతులు ఆ రోజుల్లో మరి క్రీస్తు ప్రభువు లాంటి వారిని, సమాజంలో మంచి గుర్తింపు కలిగినటువంటి వారిని ఆహ్వానిస్తూ ఉండేవారు. అయితే క్రీస్తు ప్రభుని ఆహ్వానించేటువంటి ఈ ధనికులున్నారు చూసారా? దాదాపుగా కుతంత్రంతో పిలుస్తూ ఉండేవారు. ప్రేమతో కాదు, కూర్మితో కాదు, కుతంత్రముతో పిలుస్తూ ఉండేవారు. యేసు ప్రభువుని ఎలాగైనా మరి తప్పు పట్టించాలి. మనల్ని మించినోడు లేడు, మన మర్యాదకు మించినటువంటి వాడు లేడు, ఈయన ఎలా పడితే అలా ఉంటాడు, అది పద్ధతి కాదు. తాగుబోతులతో వాళ్ళతో వీళ్ళతో కూడా కూర్చొని భోంచేస్తాడు. సుంకర్లు, పాపులతో కలిసి భోంచేస్తూ ఉంటాడు. ఇక్కడ ఇప్పుడు ఈయన్ని చూసి జనాలు గుమికూడతారు. అస్వస్థతగా ఉన్నటువంటి వాళ్ళు నాకు స్వస్థతని అని బతిమాలుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఇదే సమస్య, ఇదే పరిస్థితి. దాన్ని సమస్యగా చేయాలి అని చెప్పేసి కుతంత్రంతో, అది విశ్రాంతి దినము, ఏ పని చేయకూడదు, విందులు వినోదాలు మాత్రం చేసుకోవచ్చు. వాళ్ళ పద్ధతి చూశారు కదా. చాదస్తం ఎలాంటిది అని అంటే, గోవు ముఖ్యమా, గవాయి ముఖ్యమా నీకు అని ఈ రోజుల్లో ఈ ఈ ఈ వారంలో మనల్ని అడిగితే మన సమాధానం ఏంటి? భారతదేశంలో ఉన్న వాళ్ళందరి సమాధానం ఏమిటి? గోవు అంటే పశువు, గవాయి అంటే అత్యున్నతమైనటువంటి న్యాయాధిపతి, భారతదేశంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సిజేఐ. ఆయనకు మించి ఇంకొకరు ఎవరు లేరు. ఆయనే అత్యున్నత సింహాసనం అంటే స్థానంలో కూర్చుండేటువంటి వ్యక్తి. అక్కడ ఆ న్యాయసభలో అవమానించటం ఎంత దురదృష్టం. పశువులకు ప్రాధాన్యతనిచ్చి, సనాతన ధర్మం అని చెప్పేసి మనుషులను అవమానించటము. ఇక్కడ క్రీస్తు ప్రభు వారిని కూడా ఆ రకంగా చేయాలనేటువంటి ఉద్దేశం. కూర్మితో పిలవలే, కుతంత్రంతో పిలిచారు. ఎలాగోలాగా ఈయన తెగిస్తాడు, తప్పు పెడదాం. ఏమిటి తెగింపు అంటే, ఈ విశ్రాంతి దినాన్ని కూడా స్వస్థత చేకూరుస్తాడు, అప్పుడు మనం తప్పు పట్టవచ్చు. మరి యేసుప్రభు వారు తక్కువవాడా? వాళ్ళు తప్పు పట్టకముందే విశ్రాంతి దినమున స్వస్థపరుచుట న్యాయమా కాదా? ప్రధాన న్యాయమూర్తి మీద చెప్పు విసరటం న్యాయమా కాదా? క్రీస్తు ప్రభు వారు చక్కగా అడిగితే వాళ్ళు నోరు తెరవట్లే, నోరు మూసుకొని ఉన్నారు, ఏం చెప్పలేకపోతున్నారు. ఈ రకంగా క్రీస్తు ప్రభు వారు అక్కడ చేరినటువంటి వారి మధ్య ఈ స్వస్థత కార్యాన్ని, ఏమిటి రోగిష్టికి ఏం రోగం ఉన్నది అని అంటే, ఉబ్బు రోగము, ఉపసం కాదు, ఒళ్ళంతా ఉబ్బిపోయినటువంటి రోగము. దానికి తెలుగులో సరైనటువంటి పేరు వాడము. జలోదర రోగము, మహోదర రోగం అని అంటారు. మనకు బైబిల్లో జలోదర రోగం, జలం, ఒళ్ళంతా నీరు పట్టేసి ఈ బుడగ ఊదినట్లుగా, బెలూన్ ఊదినట్లుగా, ఊదక ముందు ఎలా ఉంటారో అలా ఉంటాం మనం అందరం. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు ఊదిన బుడగ ఎలాగవుతారు? అలా అయిపోతారు. చిన్నతనంలో రాజమండ్రి చర్చిపేటలో ఒకతను అందరిలాగా కాకుండా బాగా లావుగా, విపరీతమైనటువంటి లావుగా ఉండేవాడు. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళని వీళ్ళని అడిగితే,
తెలిసిన విషయం ఏంటంటే, ఇతనికి లావు అవ్వకముందు అందరిలాగా మనలాగే ఉండేవాడు. కరెంట్ షాక్ కొట్టింది. కరెంట్ షాక్ కొట్టడం వలన దాని యొక్క పర్యవసానము అప్పటినుండి బాగా ఉబ్బిపోవడం ప్రారంభించాడు అని తెలిసింది. కాబట్టి ఆయా కారణాల వలన కొంతమంది ఈ రకంగా రోజు రోజుకి ఉబ్బిపోతూ ఉంటారు. ఒంట్లో నీరు నిండిపోతూ ఉంటది. బయటికి రాదు. టిష్యూస్ గానివ్వండి, మజిల్స్ గానివ్వండి వాటిలో ఉండిపోద్ది. నరాలు ఇవి సహకరించవు. చెమట ద్వారా వచ్చేయడానికి ఈ రకమైనటువంటి వ్యాధి కలిగినటువంటి వారి మధ్యలోనికి వచ్చేలాగా చేశారు. లేకపోతే తనకు తాను వచ్చాడో మొత్తానికి ఇప్పుడు దృష్టి అంతా కూడా యేసుక్రీస్తును స్క్రూటినైజ్ చేస్తున్నారు. యేసుక్రీస్తును పరిశీలిస్తున్నారు. ఏంటి సీసీటీవీలు. సీసీటీవీలు ఎక్కడెక్కడో ఉంటాయి. వాళ్ళు వీళ్ళు పోతా ఉంటారు, వస్తా ఉంటారు. ఎవడెలా చేస్తాడో ఎవరి పనిలో అలా ఉంటారు. కానీ సీసీటీవీ ఈ స్క్రీన్ దగ్గర ఒకళ్ళు కూర్చుంటారు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లో కానీ ఆయా చోట్ల ముఖ్యమైనటువంటి చోట్ల ఎవడెలా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ముఖ్యంగా పోలీసు కంట్రోల్ రూమ్లో ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. ట్రాఫిక్లో ఎవడెలా ఉంది ఏంటి అని రకరకాలుగా. ఆ రకంగా క్రీస్తు ప్రభు వారిని చూస్తున్నారు ఈ మహానుభావులందరూ. ఏం చేస్తాడో చూద్దాం, తప్పు పెట్టేద్దాం అన్నట్టుగా. క్రీస్తు ప్రభు వారు మరి అంత తెలివి తక్కువవాడు కాదు, అమాయకుడు కాదు కదా, మేధావి. హీ కుడ్ రీడ్ దేర్ హార్ట్స్, దేర్ మైండ్స్. వాళ్ళ మనసులను చదవగలడు. ఫేస్ రీడింగ్. కోయ జాతిలో దేవుడు వాళ్ళకి అటువంటి తలాంతుని ఇచ్చాడు. వాళ్ళు ఫేస్ రీడింగ్. కోయవాళ్ళు చిన్నతనంలో కోయవాళ్ళ మధ్య మా తాతయ్య తీసుకెళ్ళేవాడు. ఆ కోయవాళ్ళు విశేషమైనటువంటి వాళ్ళ వస్త్రధారణ ఉంటుంది. వాళ్ళలో బాగా తెలివిగల వాళ్ళు ఇలాంటి అందరూ కూడా దాని మీద కేంద్రీకరించి ఆ విద్యలో బాగా ప్రావీణ్యం పొందితే అది నిజం 100% వాళ్ళు చెప్పినట్టుగానే ఉంటుంది. ముఖాన్ని చూసి నీ జాతకాన్ని చెప్పేస్తారు. చేతి చూసి, చేతి రేఖలు చూసి రకరకాల పద్ధతులు ఉంటాయి. అందులో ఒక పద్ధతి ఏమిటంటే ముఖాన్ని చూసి జాతకం చెప్పేస్తారు. జరిగింది ఏమిటి, జరగబోయేది ఏంటి నీకు అన్నట్లుగా. వాళ్ళకి వాళ్ళ గుర్తింపు పెట్టారు. అప్పుడే మరి యవన ప్రాయంలోనే బంగ్లాలో ఉంటున్న దినాలలో 40 ఏళ్ల క్రితం మేము దుబాయ్ వెళ్తున్నామండి, ఆ దేశం వెళ్తున్నామండి, ఈ దేశం వెళ్తున్నామని చెప్పుకునేవాళ్ళు. అడవిలో ఉన్నటువంటి వారు కోయవాళ్ళు. ఎందుకంటే ఫేస్ రీడింగ్ దానికంత ప్రాముఖ్యత ఉంది. వీళ్ళు చెప్పే మాటలో 100% చక్కగా యథార్థత ఉన్నది. ఆ రకంగా క్రీస్తు ప్రభు వారు వాళ్ళ ముఖాలు చూసి చదివేస్తాడు. ఎవడు వాడి మనసులో ఏముందో అంతా కూడా చదివేస్తాడు. కాబట్టి వాళ్ళకి తగ్గట్లుగా ఆయన ఇక్కడ మరి బుద్ధి చెప్పే విధంగా, సంస్కరించేటువంటి విధంగా చాదస్తం నుండి బయటపడాలి. నీ చాదస్తంతో నువ్వేం చేస్తున్నావు? గోవుకు ప్రాధాన్యతనిస్తున్నావు, పశువుకు ప్రాధాన్యతనిస్తున్నావు. కుక్క ముఖ్యమా, మనిషి ముఖ్యమా? బ్లూ క్రాస్ అని పేరు చెప్పి పశువులను సంరక్షించడం ఇదంతా బాగానే ఉంది. అలాగని చెప్పేసి కుక్కల బారిన పడి చావుకు గురి చేస్తావా నీ తోటి వాడిని? ఈ రోజుల్లో అది పెద్ద ప్రశ్న అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ కుక్కలు ఎక్కువైపోయినాయి. కుక్కల బారిన పడి చచ్చిపోతున్నారు. దేనికి ఎవరికి ప్రాముఖ్యతనిస్తావు? కుక్కలకు ప్రాముఖ్యతనిస్తావా, మనుషులకు ప్రాముఖ్యతనిస్తావా? నీ చాదస్తంతో కుక్కకు మాత్రమే ప్రాధాన్యతనిస్తావు, గోవుకు మాత్రమే ప్రాధాన్యతనిస్తావు. ఇక్కడ క్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాట, గుంటల్లో గాడిద పడినా ఎద్దు పడినా మీరేం చేస్తారు? అది విశ్రాంతి దినాన పని చేయకూడదు అంటున్నారు. మరి అవి రోజంతా అరుత్తా కూర్చుంటాయనో, లేకపోతే ఇంకొకటనో, లేకపోతే వాటి మీద ప్రేమ కలిగో, వాటికి ఏమి ఇబ్బంది లేకుండా ఉండాలనో ఆ గోతులోంచి మీరు బయటకు తీస్తారు వాటిని. అది పని కదా. స్వస్థత చేయటం, ఒక మంచి పని చేయటం పని అది. అది తప్పుడు పని అన్నట్లుగా మీరు చెప్తారు.
ఇదేం న్యాయం? దళితులను ఉద్ధరించడానికి ఆయా పనులు చక్కబెట్టాలి. లేదు వాళ్ళని అక్కడే ఉంచాలి. అంటరాని వాళ్ళుగా ఉంచాలి. దూరంగా ఉంచాలి. ఇదే మా ధర్మము. ఇదే మా న్యాయం. ఇదే మా నీతి అంటే ఎలాగా? క్రీస్తు ప్రభువారు సంస్కరించడానికి వచ్చాడు. అబ్బాయిలు మీరు చాదస్తంతో ఉంటున్నారు. సనాతనంలో ఉంటున్నారు. సంస్కరించబడాలి. ఎప్పటికప్పుడు సంస్కరించబడాలి. సనాతనం ఉండకూడదు సుమా. ఎప్పటికప్పుడు సంస్కరించబడుతూ ఉండాలి. క్రీస్తు ప్రభువారు ఆ రకంగా వాళ్ళని ప్రశ్నించినప్పుడు గుంటలో పడితే గాడిదను గాని, ఎద్దును గాని మీరు తీసేస్తున్నారు కదా! మరి ఇప్పుడు రోగిష్టిని బాగు చేయడం తప్పని నాలో తప్పు పట్టడానికి రెడీ అవుతున్నారు. ఎవడైనా నోరు తెరవట్లే. మనసాక్షి మరి. ఆ బుద్ధి ఉండాలి ప్రతి దేశంలో, ప్రతి జాతిలో, ప్రతి కాలంలో. తోటి మనిషికి ప్రాధాన్యతనివ్వకుండా పశువుకు ప్రాధాన్యతనిచ్చి మనిషిని అవమానిస్తావు 10 మందిలో. యేసుక్రీస్తుని అవమానించడానికి నువ్వు తయారయ్యావు. పరిసయ్యుడా, పరిసయ్యుల అధికారి. ఏమిటి? ఎందుకు మీరు పిలిచారు యేసు ప్రభుని? ఎందుకు అక్కడ ఉన్నతమైనటువంటి న్యాయస్థానంలో కూర్చోబెట్టారు? అవమానించడానికా? క్రీస్తు ప్రభువారు ఆ రకంగా వాళ్ళకి బుద్ధి మాటలు చెప్పి వాళ్ళని బాగు చేసే దిశగా ఉంటూ ఉన్నాడు. ఇది కూడా ఒక 30 ఏళ్ల పైకి చిలుకు 40 సంవత్సరాల క్రితం అనుకోండి. ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘంలో పై అధికారి, ప్రెసిడెంట్ అంటారు. ఇప్పుడైతే మోడరేటర్ అని అలా పిలుస్తూ ఉంటారు. ఒకానొక వ్యక్తి మరి ఆయన అధికారి నాన్నగారితో మాట్లాడుతూ చెప్తే, ఈరోజు పెళ్లి ఉందండి అన్నాడు. ఏ రోజు? ఆదివారం అది. ఆదివారం క్రైస్తవుడు పెళ్లి పెట్టుకోవడం ఏంటి? విచిత్రం కదా! చేదస్తం. ఆదివారం పెళ్లి చేయకూడదు అనేది చేదస్తం. మరి 4, 5 సంవత్సరాల తర్వాత పెళ్లి రోజు వస్తుంది ఆదివారం. పెళ్లి రోజు చేసేసుకుంటారు. పాస్టర్ని పిలిచి ప్రార్థనలు పెట్టేస్తారు. విందు వినోదాలు చేసేస్తారు. అది పెళ్లి కాదండి, పెళ్లి రోజు అండి. ఏంటి తేడా? మన మనస్సు తేడా. చేదస్తాం. ఆదివారం విశ్రాంతి దినము, పరిశుద్ధ దినము, పరిశుద్ధంగానే ఉంచాలి. ఏం పరిశుద్ధత? వివాహము అన్ని విషయములలో ఘనమైనదని చెప్పుకు తిరుగుతాం. అటువంటి ఘనమైన దాన్ని పక్కన పెట్టేస్తున్నాము ఆదివారము అనే పేరుతో. మళ్ళీ అదే ఆదివారాన్న పెళ్లి రోజున చేసుకుంటాం. అదేంటి? మానేయాలి. పుట్టినరోజు వస్తే, ఫస్ట్ బర్త్డే వస్తే మానేయాలి. అంతే కదా! అబ్బే అవి మనం చేసేస్తాం. గుంటలో పడ్డ గాడిదని బయటకు తీస్తాం. గుంటలో పడ్డ ఎద్దును బయటకు తీస్తాం. కానీ అక్కడ జలోదర రోగంతో కళ్ళ ముందు నిలబెడితే యేసు ప్రభుని బాగు చేయనివ్వము. సనాతన ధర్మము, చాదస్తపు ధర్మము అన్నట్లుగా ప్రతి జాతిలోనూ ఉంటుంది. ప్రతి జాతిలోనూ కూడా సంస్కర్తలు బయలుదేరుతూ ఉంటారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది బయలుదేరుతూ ఉంటారు. అలాగా ఉండబట్టే మానవ జాతి నిలబడగలుగుతుంది. ఏది నాగరికత? సనాతనం అంటే అనాగరికత, అంటే పాతదేని. అనాగరికత అంటే నగరంలోనికి రాకపోవడం. నగరంలోకి రాకుండా ఉండటం అంటే నాగరికత అంటే ఏంటి? నగరంలో ఉండటం. అంటే అర్థం ఏంటి? అడవిలో ఉంటున్నావు అంతకుముందు, అనాగరికుడవు. సనాతనం అనేది కూడా అంతే, పాతదనమాట. అడవిలో ఉన్నవాడితో సమానము. అడవిలో అన్ని జాతుల వారు మంచిగా ఉండరు. కొన్ని నరమాంస భక్ష జాతులు ఉంటారు. అందరూ సాటి మనిషిని చంపుకొని తినరు. గూడెంలో ఉన్నవాళ్ళు బయట జాతి వాడు ఎవడైనా, మనిషి అయినా పశువు అయినా ఎవడైనా సరే చంపి తినేయాలి.
అలాంటి నరమాంస భక్షకులు ఒక జాతి ఉంటారు కొంతమంది. అడవుల్లో అందరూ అన్ని జాతుల వాళ్ళు అలా ఉండరు. మరి సభ్య సమాజంలో నరమాంస భక్షకుల్లాగా తోటి మనుషులను దళితులనుగా చేసి మానసికంగా, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా చంపేసేటువంటి వారు. జీవోత్సవాలుగా చేసేటువంటి వారు. వాళ్ళది ఏ ధర్మమో? నాగరిక ధర్మమా? నగరంలో ఉండేవాళ్ళు అలా ప్రవర్తించాలా? తప్పు కదా! నగరంలో ఉంటూ నరమాంస భక్షకుల్లాగా ప్రవర్తిస్తావు. పశువులకు ప్రాధాన్యతనిచ్చి సాటి మనిషిని అవమానిస్తావు. ఇది ఎక్కడి న్యాయము? క్రీస్తు ప్రభువారు సంస్కర్త. సంస్కరించడానికి వచ్చాడు. సంస్కరణ పేరుతో ప్రాణాలను కూడా పోగొట్టుకున్నాడు. నువ్వు చెప్పే సంస్కరణ మాకు అక్కర్లేదు, నువ్వు చెప్పే మాటలు మాకు అక్కర్లేదు అన్న వాళ్ళందరూ గుమికూడి రాజకీయం చేసి రాజకీయ నేరముగా అక్కడ రికార్డులోకి ఎక్కేలాగున రాజకీయంగా చంపబడ్డాడు. చంపింది యూదులు కాదు, రోమా ప్రభుత్వము. రోమా ప్రభుత్వము చేత చంపించారు. అది మన నాగరికత అన్నట్లుగా వెర్రవీగారు ఆ రోజుల్లో. నరమాంస భక్షకులు, అనాగరికులు. సంస్కరణ లేదు ప్రవర్తనలో. సంస్కరణ రావాలి. క్రీస్తు ప్రభువారు చేసే ఏ పని అయినా కూడా దాని వెనుక ఒక మంచి సందేశము, ఒక మంచి ఉద్దేశం ఉంటుంది. నీ పిలుపు స్నేహ సంబంధమైనదా, నిఘా సంబంధమైనదా? పిలుస్తున్నావు కానీ సీసీటీవీలు పెట్టుకొని పిలుస్తూ ఉన్నావు. ఒక వ్యక్తిని గౌరవిస్తూ శాలువా కప్పి పూదండలు వేసి అభినందించి చేసేటువంటి ఆ పనిని నువ్వు నిఘా సీసీటీవీలు పెట్టి చేస్తున్నావా? అవసరమా? ఏమ్మా అలా చేస్తారా? వీళ్ళు అలా చేస్తున్నారు. క్రీస్తు ప్రభు వారిలో తప్పు పెట్టాలి. ఏ ఏ రకంగా తప్పు పెడతారు మీరు? మనిషికి ప్రాధాన్యత ఇస్తున్నారా, పశువుకు ప్రాధాన్యతను ఇస్తున్నారా? నేను చెప్పాలి మీకు బుద్ధి. మీకు బుద్ధి లేదు. సీసీటీవీలు నన్ను సన్మానం చేసేటప్పుడు సీసీటీవీలా? దేనికి సీసీటీవీలో? తప్పు చేసేవాడు పట్టుకునేలాగిన సీసీటీవీలు. నేను తప్పు చేస్తున్నాను, నా చేత తప్పు అని 10 మందిలో అందరూ ఇదిగో తప్పు చేస్తున్నాడని చూపించాలి. ఇదిగో సీసీటీవీలో చూపిస్తారు. ఏంటది? రోగిష్టిని బాగు చేయడం తప్పు. అలా కాదు, ఈ విశ్రాంతి దినాన్న బాగు చేయకూడదు. డాక్టర్లు హాలిడే, హోలీడే రెండుకు స్పెల్లింగ్ ఒకటే. ఒకదానికి వై ఉంటుంది, ఇంకొక దానికి ఐ ఉంటుంది. పూర్వము రెండు ఒకటే. ఇశ్రాయేలీలకు హాలిడే ఒకటే, హోలీడే కూడా ఒకటే. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలెను. హాలిడేని హోలీడేగా ఆచరించవలెను. చాదస్తము. అలాంటి చాదస్తాలకి పోకూడదు. ఇక్కడ మంచి చేయాలి. హాలిడే కదా, పని చేయకూడదు. హాలిడే పని చేయకూడదు అని చెప్పేసి విందులు వినోదాలు చేసేస్తున్నారు. ఆ, ఇంకోటి ఏంటి, ఈ విశ్రాంతి దినాన్ని వంట వండకూడదు రూల్ ఉంది మొదటి నుంచి. ముందు రోజునే వండేసుకోవాలి, పనులేం పెట్టుకోకూడదు. మరి విందులు వినోదాలు ఎలా చేసేస్తున్నారు? దానికి తగ్గట్లుగానే ముందు రోజే వంటలు వార్పులని చేసేస్తారు. మరుసటి రోజు నిల్వ ఉండేవి అన్నీ ఉంటాయి వాళ్ళకి ఆ రోజుల్లో. ముఖ్యంగా అది వేడి ప్రాంతం కదా, నిల్వ ఉండే రీతిలో వాళ్ళు చక్కగా ఫ్రిడ్జ్లు అంటే ఫ్రిడ్జ్లు ఎక్కడ ఉంటాయి? మనకి ఉండవు. చలి దేశాల్లోనే ఫ్రిడ్జ్లు. అక్కడ నుండి మనం నేర్చుకున్నాం.
మన వేడి దేశంలో మన తిండికి ఫ్రిడ్జ్‌లు ఉండకూడదు. అది సంగతి. కానీ వాళ్ళని చూసి నేర్చేసుకుంటాం. టెక్నాలజీ అవసరం లేదు. పాత రోజుల్లో ఇంకొక రకమైన చెద్దన్నం పెద్దల మాట చెద్దన్నం మూట. అంత విలువైనటువంటిదా? పెద్దల మాట ఎంత విలువో చెద్దన్నం కూడా అంత అవును మరి. పూర్వ దినాల్లో అలాగే ఉంటది ఆరోగ్యానికి సంబంధించి. లెక్కజమ లేదు మనకి. పరాయి వాడి విదేశాల ఫ్రిడ్జ్‌లే చద్దిపెట్టి కావాలి గానీ చద్దన్నం వద్దు. చలిది చల్లగా ఉండేటివి ఆ! అదే ఫ్రిడ్జ్. చద్దిపెట్టి. చద్దిపెట్టి కావాలి గానీ చద్దన్నం వద్దు అన్నట్టుగా తయారయ్యాం. అక్కడ మరి ముందు రోజే వంట వార్పులు అయిపోవాలి. విశ్రాంతి దినాన వంటలు చేయకూడదు. ఏ పని పెట్టుకోకూడదు. కాబట్టి దానికి తగ్గట్లుగానే వాళ్ళు మరుసటి రోజు చక్కగా సంతోషంగా మంచి ఖరీదైనటువంటి విధంగా తినే ఏర్పాట్లు కూడా దానికి తగ్గట్టుగా ఉండేవి. ముందే ఏర్పాటు చేసేసుకుంటారనమాట. ముందు రోజునే. వచ్చి తినటమే ఆలస్యం అన్నట్టుగా. అలాంటివి ఆ రోజుల్లో చేసుకునేవారు. క్రీస్తు ప్రభువారు ఆ విధంగా చేస్తే, క్రీస్తు ప్రభువారు అదే విధంగా చేయకూడదు అనే ఈ చాదస్తం రోజునే చేసేసేవాడు. ఏమిటి అంటే, ఏ పని చేయకూడదు అనేనంటే, క్రీస్తు ప్రభువారు మంచి పనులు చేస్తా ఉండేవారు. నేను రాసిన పాటలో కూడా ఒక చరణంలో అది పెట్టాను. గుడిని మించినవాడా నీ చోటికి వస్తాను. గుడెందుకు నాకు నువ్వున్నావు గదా! నీ దగ్గరికొస్తాను. 10 మంది కుష్ఠరోగుల్లో ఒకడికి మాత్రమే ఆ బుద్ధొచ్చింది. గుడికెందుకు వెళ్ళమన్నాడు? సరే ఎళ్ళమన్నాడు సరే. గుడిని మించినవాడు, నాకు స్వస్థతనిచ్చినవాడు ఈయన గదా! ఈయన దగ్గరికి రావాలి నేను. ఇదిగో విశ్రాంతి దినమునకు మించినటువంటి వాడిని, అధిపతిని అన్నట్లుగా క్రీస్తు తనని గురించి తాను చెప్పుకున్నాడు. విశ్రాంతి దినాన్ని మించినటువంటి వాడు. మన చాదస్తంతో ఏడవ రోజు అది, ఇది అన్నట్లుగా ఏయో పెట్టుకుంటాం. మంచి పనులు మాత్రం చెయ్యము అన్నట్లుగా ఉంది మన తీరు. కాబట్టి క్రీస్తు ప్రభువారు అదే పనిగా విశ్రాంతి దినాన మంచి పనులు చేశాడు. 7 విశ్రాంతి దినాలను మనము ఈ 4 సువార్తల్లోంచి బయటికి తీయవచ్చు. యేసు ప్రభువారు అదే పనిగా కరెక్ట్‌గా విశ్రాంతి దినాన్నే ఇతరుల విమర్శకు గురయ్యేలాగానే అంటే వాళ్ళ చాదస్తం ప్రకారంగా విమర్శ చేస్తారు మరి. కానీ మంచి పనులు తాను చేసుకుంటూనే పోతాడు. ఆ లిస్ట్ చెప్తాను చూడండి ఒకసారి. ఏ విధంగా మార్కు సువార్త 1:21లో అపవిత్రాత్మ కలిగినటువంటి వాడిని విశ్రాంతి దినాన స్వస్థపరిచాడు. మార్కు 1:21. రెండవది ఏమిటి అని చూసినట్లయితే లూకా 4:38 పేతురు అత్తయ్యకి జ్వరం వస్తే విశ్రాంతి దినాన మరి పని పెట్టుకున్నాడు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడు. మూడవది లూకా సువార్త 6:6 ఊచ కుడి చెయ్యి గలవాడిని బాగు చేశాడు. సమాజ మందిరంలో విశ్రాంతి దినాన ఆయన ఏదో వాక్యం చెప్తాడు కదని ఆయన ఎంతగానో గౌరవిస్తే ఈ పని కూడా చేశాడు పాడు పని అన్నట్లుగా. వాళ్ళ దృష్టిలో పాడు పని. ఇలాంటి పనులు చేయకూడదు. వేరే పనులు ఏం చేయకూడదు. గుళ్ళో కూర్చొని భజన చేసుకుంటా కూర్చోవాలన్నట్లుగా ఉంటుంది. క్రీస్తు ప్రభు వారు అవతల వ్యక్తి యొక్క అవసరాన్ని మంచి పనిని చేయడానికి వెనకాడేవాడు కాదు. ఆ విధంగా లూకా 6:6లో ఊచ కుడి చేయగల వాడికి స్వస్థతనిచ్చాడు. తర్వాత లూకా సువార్త 13:13లో చూసినట్లయితే బలహీనపరిచేటువంటి ఆత్మ దాని బారిన పడ్డాడు ఒకడు. విడుదల ఇచ్చాడు. అది కూడా విశ్రాంతి దినాన జరిగింది. ఐదవది ఇప్పుడు మనకివ్వబడినటువంటి సన్నివేశం, సందర్భము. జలోదర రోగిని విశ్రాంతి దినాన బాగు చేశాడు. 14:3లో. ఆరవది యోహాను 5:9 38 సంవత్సరాలుగా సీలోమేను కోడేటి దగ్గర ఉన్నటువంటి రోగగ్రస్తుడు. అతని రోగము వయస్సే 38 సంవత్సరాలు.
విశ్రాంతి దినాన బరువులు ఎత్తకూడదు. నీ పరుపెత్తుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. చివరిగా ఏడవది, ఆరవది 5:9, ఏడవది యోహాను సువార్తలోనే 9:14. గుడ్డి బిచ్చగాడిని విశ్రాంతి దినాన స్వస్థపరుస్తాడు. ఒకసారి చెప్పాను కదా మీకు, తెలంగాణలో పిచ్చకుంట్ల వాళ్ళు మాట వాడతారు. మామూలుగా ఒకళ్ళనొకళ్ళు ద్వేషించేటప్పుడు, తిట్టుకునేటప్పుడు వాడే సామాన్యమైనటువంటి మాట. పిచ్చకుంట వాళ్ళలాగా ఉన్నావేంటి నువ్వు అంటారు. అంటే నువ్వు చక్కగా శుభ్రంగా చూడడానికి బాగోలేవని చెప్పడానికి. పిచ్చకుంట్ల వాడు అనే మాటకు అర్థం ఏంటంటే కుంటి బిచ్చగాడు అని అర్థం. కుంటితనం వలన ఇంకా భిక్షం ఎత్తుకుంటేనే కానీ సంపాదన ఉండదు. కుంటి భిక్షగాడిని పిచ్చకుంట్ల వాడు అని ఆ భాషలో ఆ రకంగా మాట్లాడతారు. ఈ రకంగా క్రీస్తు ప్రభువారు ఆ రోగగ్రస్తుడి యొక్క నేపథ్యం ఏదైనా కానీ మంచి జరగాలి, మంచి జరగటం కోసము తిథి వార నక్షత్ర రాశి ఫల యోగ పంచాంగం చూడకూడదు. ఆ? తక్షణమే, తత్క్షణం అనేది మనం వాడకూడదు అసలు. తెలియక తత్ అంటే అదే అని. తక్షణం అంటే సైమల్టేనియస్లీ అని అర్థం. ఇన్స్టెంట్లీ, ఇన్స్టెంట్లీ కూడా కరెక్ట్ కాదు. సైమల్టేనియస్లీ అనమాట. తక్షణం, వెంటనే అనేది వెంట, వెంట అనేది తర్వాత అనమాట. వెంటనే అంటే తర్వాత అని అర్థం. ఆ వెంటనే అని చెప్పడానికి మనం ఏం చేస్తామంటే తక్షణం, తక్షణం, తక్షణం వచ్చేటం చెప్పిన మాట అప్పటికే అయిపోయింది. తత్ అనేది అప్పుడే అయిపోద్ది. తక్షణం రావాలి నువ్వు అంటాం. తక్షణం రావాలేంటి? తత్ అనేది అప్పుడే అయిపోయింది. నువ్వు మాట్లాడే మాట టైంలోనే ఇదే టైంలో నువ్వు రావు, ఇదే క్షణానికి రావాలని అప్పుడు అర్థం అన్నమాట. క్రీస్తు ప్రభు వారు విశ్రాంతి దినాన్నే తత్ దినమున స్వస్థత చేకూరుస్తాడు, అవసరతలు తీరుస్తాడు, మంచి పని చేస్తాడు. మంచి పని చేయడానికి ముహూర్తం ఏమిటి? కాబట్టి ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్పడానికే క్రీస్తు ప్రభు వారు అక్కడ విందు ఆహ్వానాన్ని మన్నించి అక్కడ విందులో పాల్గొన్నాడు. విందులో పాల్గొన్న వాళ్ళు తీరు ఎలా ఉంటుంది? ఇంకా 2 మాటలు చెప్పి ముగించేస్తాను. దర్జాగా ఉన్నవాళ్ళు, సామాజికమైనటువంటి స్థితి కలిగినటువంటి వాళ్ళు, ఒక రకమైనటువంటి హుందాతనం మెయింటైన్ చేయాలని సాధారణంగా అనుకుంటూ ఉంటారు. కొంతమందికి ఏమీ లేకపోయినా మంచి డ్రెస్ వేసేసుకొని, చదువు ఉండదు, సంధ్య ఉండదు, డబ్బులు ఉండవు, ఏముండవు, కానీ చూడడానికి మాత్రం బాగా మంచి హుందాగా కనబడేలాగా తయారవుతారు. సరుకేం ఉండదు. అలాంటి వాళ్ళు, రకరకాల వాళ్ళు పెళ్ళికి వస్తారు. పెళ్ళికి వచ్చిన వాళ్ళు రకరకాల చోట్ల కూర్చుంటారు. అక్కడ పెళ్ళి ఉంటారు కదా, పెళ్లి పెద్ద, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తల్లిదండ్రులు కానీ, లేకపోతే ఆ బాధ్యతలు చేపట్టినటువంటి బంధువులు కానీ, స్నేహితులు కానీ ఉంటారు. వచ్చిన వాళ్ళందరినీ చక్కగా ఆహ్వానించడానికి, కూర్చోబెట్టడానికి. నువ్వు వెళ్ళి తిన్నగా వెళ్ళి మొదటి బరిలో ముందు సీట్లో కూర్చుండిపోతే, హుందాగా తయారైపోయి, నీకు పేరు లేదు, పలుకుబడి లేదు, డబ్బు లేదు, చదువు లేదు, ఉద్యోగం లేదు, ఇలా రకరకాలుగా లేనటువంటి వాడివి నువ్వు అక్కడ ముందు బరిలో కూర్చుంటే ఎలా? ఒకవేళ నువ్వు ఆ పెళ్లి కొడుక్కి దగ్గర బంధువు అయితే అయ్యావు, కానీ అక్కడ పెళ్ళి పెద్దగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క విజ్ఞతకు వదిలేయాలి. వెనకాలే కూర్చోవాలి రాగానే. ఈ పెళ్లి పెద్ద విజ్ఞతతో ఎవరికి ముందు సీట్లు ఇవ్వాలి ఏమిటని సొంత ఆలోచనలతో కొంతమందికి ముందు సీట్లు ఇస్తారు. ఒకవేళ తన విజ్ఞత ప్రకారము నీకు కూడా ముందు సీటు ఇవ్వాలి అని ఆలోచిస్తే వెనకున్న వాడిని అదే పనిగా ముందుకు పిలుస్తాడు. కానీ నువ్వు ముందే కూర్చుంటే, అరే బాబు ఏమనుకోకు,
మన ఫ్రెండ్షిప్ అయితే కానీ ఈ టైంలో కాదు, కొంచెం వెనక్కి వెళ్ళిపో, పెద్ద ఆయన వస్తున్నాడు, ఆయన కూర్చోబెట్టాలి. 10 మందిలో నువ్వు లేచిపోయి అలా వెనక్కి వెళ్ళిపోయి కూర్చోవాలి. అవసరమా? యేసుప్రభు వారు అంటున్నారు, ఇప్పుడు ఇది పార్టీ ఏర్పాటు చేశారు, విశ్రాంతి దినాన నన్ను ఆహ్వానించారు చీఫ్ గెస్ట్గా. ఏ రకంగా ఆహ్వానించారు? అన్ని సీసీటీవీలు పెట్టి ఆహ్వానిస్తారా? సరే, అది వదిలేయండి. మీరు మీ మనస్తత్వం ఎలా ఉంటుంది? ధనికులు ఆ? మీ సరిసమానంగా ఉన్న వాళ్ళని పిలుస్తారు, రోడ్డున పోయే వాళ్ళని, లేకపోతే పేద కుటుంబీకులను, మీ బంధువులు అయినప్పటికీ కూడా వాళ్ళని పిలవరు. అయ్యో, మనకు నామోషి అలాంటి వాళ్ళు కనబడితే ఈ రకంగా ఉంటుంది. అది మంచిదా? నీకేం లేకపోయినా వచ్చి ముందే కూర్చుంటావా? ఆ విందు యజమాని నిన్ను వెనక కూర్చున్న నిన్ను గుర్తుపెట్టి సంతోషంగా నిన్ను ముందు కూర్చోబెడితే ఎంత బాగుంటుంది. అలా కాకుండా ముందు కూర్చున్న నిన్ను, అబ్బాయి ఇక్కడ కాదు, నువ్వు పోయి వెనకాల కూర్చోని అని చెప్తే అది బాగుంటుందా? నిన్ను నువ్వు తగ్గించుకో. ఈ రకంగా మనం చూసాం. ఆంగ్ల రచయితల్లో థామస్ హార్డీ అని చెప్పేసి ఒక రచయిత ఉన్నాడు. న్యూస్ పేపర్లో, న్యూస్లో ఇది కథలు కానీ పద్యాలు కానీ ఇలాగ రాస్తూ ఉండేవాడు. చిన్నతనంలో నేను కూడా అప్పుడు ఊరినే అంత ఉబలాటం అన్నమాట. చిన్న చిన్న కథలు కానీ ఏదైనా ఒకటి రెండు ఇలాగా పత్రికలు పంపినప్పుడు అక్కడ నియమ నిబంధనలు ఏమిటనంటే, మీ మీరు పంపిన కథ కానీ కవిత కానీ మాకు ప్రచురణ యోగ్యం కాదు అనిపిస్తే వాటిని బుట్టలో వేసేస్తాం. అలా కాదు, మళ్ళీ అది వేస్ట్ అయిపోకూడదు అనుకుంటే మీరు సెల్ఫ్ అడ్రస్, మీ సొంత అడ్రస్ పెట్టినటువంటి స్టాంపులు అతికించినటువంటి ఒక కవరు జోడించి పెట్టండి. మాకు నచ్చలేదంటే మీరు పెట్టినటువంటి మీ అడ్రస్ కవర్లో తిరిగి దాన్ని పంపించేస్తాం మీకు. ఆ రోజుల్లో జెరాక్స్లు అవి ఉండేవి కాదు కదా, 40-50 సంవత్సరాల క్రితం కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఏది చేసినా జెరాక్స్ ఒక కాపీ ఇంట్లో పెట్టేసుకోవచ్చు. మరి ఆ రోజుల్లో అన్ని పేజీలు రాసేసి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పనికిరాదని చెత్తబుట్టలో పడేస్తే ఇదంతా వేస్ట్. సరే అని చెప్పేసి రాసిన వాళ్ళు వాళ్ళ నిబంధనల ప్రకారంగా అడ్రస్ రాసినటువంటి స్టాంపులు ఇచ్చినటువంటి ఖాళీ కవర్ కూడా పెడతారు. ఏది ప్రచురణకు యోగ్యం కాదు అని అంటే వాళ్ళు ఆ, చక్కగా దాన్ని వెనక్కి పంపించేస్తారు, గొడవ ఉండదు. ఈయన పెద్ద కవి, ఈయన థామస్ ఆ, హార్డీ అనేటువంటి అతను ఎవడు నేర్పలేదు, ఎవరు అడగలేదు. విధేయత, నమ్రత, తగ్గింపు స్వభావం, అంత గొప్ప కవి అయిన, గుర్తింపు పొందినటువంటి కవి అయినప్పటికీ అప్పటికి ఈ ఆచారం రాలేదు. బహుశా ఇతను చూసే తర్వాత తరాల వాళ్ళు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. ఏది ఖాళీ కవరు, దాని మీద ఇంటి అడ్రస్సు స్టాంపులు పెట్టి పంపించేవాడు అక్కడ పత్రికల వాళ్ళకి. అరే, ఈయన చేసి రాసేవన్నీ బాగుంటాయి కదా, ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అనిపించి తగ్గించుకోవాలి. మొన్న ఈ పాటలు నేర్పుతూ ఉంటుంది కదా, పాటలు నేర్పుతూ ఉన్నప్పుడు సంఘంలో సాధారణంగా నేను రాసిన పాటలు నేర్పుతూ ఉంటాను. తర్వాత ఆంధ్రప్రదేశ్లో కీర్తనలు నేర్పుతాను, కానీ బయట పాటలు ఏమి నేర్పను. ఆంధ్రప్రదేశ్లో కీర్తనలు లేదా నా కీర్తనలు, నా పాటలు నేర్పుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో చక్కటి పాట, మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో చక్కటి ప్రాచుర్యం పొందినటువంటి ఒక పాట ఉంది. ఆ ఆ పాట పాడదామండి, ఆదివారం కానుకల సమయంలో పాడతామండి, అది ఇది అని అన్నారు. సంతోషం. పాట చాలా చక్కగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఏమిటి అని అంటే గుర్తు రావట్లేదు. ఆ, మీకేమైనా గుర్తుందా? ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి పాట. దాని మీద విమర్శ కూడా చేయడానికి వెనకాడలేదు ఒక ఆయన. విమర్శ చేయాల్సిన అవసరమే లేదు. ప్రతిదాన్ని విమర్శించడం ద్వారా గుర్తింపు పొందాలి మేము అన్నట్లుగా తయారైంది సభ్య సమాజం ఈ రోజుల్లో.
కాబట్టి ఆ పాట మరి చాలా బావుంటది అని నా ముందే ఈళ్ళు డిస్కషన్ చేసేస్తున్నారు. పాస్టర్ గారి ముందు అలాంటి డిస్కషన్ చేయకూడదు. ఆయన బాధపడతాడు. అన్నట్టుగా మళ్ళీ కొంతమంది. పాస్టర్ గారు ఒప్పుకుంటాడో లేదో ఆయన పాట కాదు కదా! అయితే ఆంధ్రక్రైస్తవ కీర్తనలు లేకపోతే పాస్టర్ గారి పాటలు. ఇంకా వేరే బయట పాటలు కొన్ని ఉంటాయి కదా! అవేవి కూడా ఇంతవరకు అటువంటి అలవాటు లేదు. కానీ ఇది చాలా బావుంది పాడేస్తాం ఎందుకంటే పాడండి అని చెప్పాను. ఏం మొఖమాటం లేదు చక్కగా పాడండి అని చెప్పేసాను. ఇంకా రాత్రే ఈ ప్రసంగం సిద్ధపడ్డాను. ఇంతకుముందు అసలు ఏ వాక్యం ఏంటో నేను చూసుకోలేదు. తగ్గింపు స్వభావము ఉండాలి. అంతేగాని మరి అవతలోడు బాగా గుర్తింపు పొందేస్తున్నాడని మనలో మనం కుళ్ళుకోవడం మన మూర్ఖత్వం, మన తెలివి తక్కువతనం. మనం కుళ్ళుకోవడం వల్ల, మనం బాధపడిపోవడం వల్ల అవతల వాడు గుర్తింపు ఏం తగ్గదు. పైగా నువ్వు ఇలాగ అవ్వడం వల్ల నీకే నష్టము. కొంతమంది సినిమా యాక్టర్లు కూడా అలాగే ఉంటారు. పోటీ ఇద్దరు హీరోలకి మధ్య పోటీ. నువ్వా అనేటట్లుగా ఉంటుంది. ఒకడు బాగా చూస్తూ చూస్తూ ఇంకా పై స్థితికి వెళ్ళిపోతా ఉంటే యువతల వాడు మరి దిగజారిపోయేలాగున ప్రవర్తించకూడదు. నిలదొక్కుకోవాలి. కాబట్టి క్రీస్తు ప్రభువారు సంస్కరణకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా ఈ ఉదాహరణలు చెప్పాడు. విందుకు పిలిచారు నన్ను. విందులో కూర్చునేటువంటి వాళ్ళు ఎవరెక్కడ కూర్చుంటారో, స్వార్థం కలిగినటువంటి వాడు, తెలివి తక్కువ వాడు ముందు వరలో వచ్చి కూర్చుండిపోతాడు. తర్వాత వాడు అవమానం పాలవుతాడు. నీలో ఎంత సత్తా ఉన్నా, ఎంత సరుకున్నా కూడా వినయ విధేయతలు చూపించుకోవాలి. తగ్గించుకోవాలి. ఆ రకంగా మరి మన జీవితాల్లో, మన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఆలోచించుకోవాలి. ఏ రకంగా మనం తగ్గించుకోగలుగుతున్నామా? సాటి మనిషికి గౌరవాన్ని ఇవ్వగలుగుతూ ఉన్నామా? చెప్పు విసురుతున్నామా? ఏ రకంగా పశువును మొక్కుతూ ఉన్నామా? మనిషిని చీదరించుకుంటూ ఉన్నామా? నాగరికతలో ఉన్నామా? అనాగరికులుగా ఉన్నామా? నరమాంస భక్షకులలాగా జాతికి చెందిన అనాగరికులుగా అనాగరికులందరూ నరమాంస భక్షకులు గారు. నాగరికులలో కూడా నరమాంస భక్షకులు ఉన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నామా? మారాలి. మార్పు కోసమే క్రీస్తు ప్రభువారు వచ్చాడు. మారు మనసు లేకుండగా, పశ్చాత్తాపము లేకుండగా నిత్య రాజ్యమునకు మనము వారసులము కానేరము. కాబట్టి మనలను మనం పరీక్షించుకొని, మనలను మనం తగ్గించుకుంటూ మరి ముందుకు సాగాలని దేవుడు ఈ పూట మనందరినీ హెచ్చరిస్తున్నాడు. ఆ విధంగా మనము ఆయనకు ప్రియమైనటువంటి వారముగా జీవిస్తూ నిత్య రాజ్యమునకు వారసులుగా ఉందుముగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన